ఉంది ఏమైంది నాను చూడతా నీకు జ్వరం వచ్చింది కదా మందులు లేని ఇంక పోయింది నాను చూడు జ్వరం వచ్చింది చిన్నోడికి ఫుల్ సడన్గా జ్వరం పట్టింది ఎందుకో ఏమో 10:30 అవుతుంది మెడిసిన్ అయినా తీసుకొస్తా అని వాళ్ళ డాడీ వెళ్ళిండు ఇటు సడన్గా లేచిండు ఏంది పండుకున్నావు కదా నేను నువ్వు వండుకోలేవా లైట్ వేస్తా వీడికి వెళ్ళాడు నీకు సడన్గా జ్వరం వచ్చింది ఏందమ్మా సడన్గా జ్వరం వచ్చింది ఎక్కడ తిరిగినా మధ్యాహ్నం నానంట అప్పటి నుంచి ఫుల్ విక్స్ ఎన్నెలరు పెట్టిన షటర్ వేసిన ఫుల్ పెయ్యి అంతా కాలుతో తడిబట్ట పెట్టి ఇప్పుడు అవో షటర్ వెనకాల పడేసిన తీసేసి ఫుల్ తడిబట్ట పెట్టినా ఇంకా వాళ్ళ డాడీ చూసి అసలుకి ఊర్లో బంద్ చేస్తారు 10 కల్లా బంద్ చేస్తారు షాప్స్ అన్నీ చూసేసి వస్తున్నట్టుగా వచ్చిండు నాన్న వచ్చిండు పా దొరికిందో లేదో మందు దొరికిందా దొరికింది కదలే వాళ్ళు లేచి నాన్న అంటున్నాడు తెలుసా దొరికింది కదా తెరిచిరా అదే ఇంకా లేట్ అయితే కష్టం ఇప్పటికే 10:30 అయింది దొరికితే లేవా అనుకున్నా లేచి స్కూల్కి వెళ్తే టాయిలెట్ పోయిందా 10:30 అవుతుంది ఇప్పుడు దాటింది ఇంకా లేట్ చేసినాం అనుకో క్లోజ్ చేస్తే ఇంకా అప్పటి నుంచి ఎంతసేపు గంట నుంచి తడిబట్ట పెడితేనే ఉన్నా కొద్దిసేపు తగ్గుతుంది మళ్ళీ పేగాలుతుంది ఇంకా అర్ధరాత్రి అయితే అసలుకే తెరవారు ఇప్పుడే వెళ్ళడం బెటర్ చూసి వచ్చి నయం దొరికింది నాన్న అని లేస్తున్నాడు కచ్చి పంత పచ్చిగా అయింది అప్పటి నుంచి తుడుస్తూనే ఉన్నాం మొత్తం లేచిండు ఇప్పుడు మెడిసిన్ వేయించి పండ పెడతా మందు నాదే టానిక్ తీసుకురాపో వేసుకొని పుచ్చుకుని ఏడుంటాను అయినందా నీ లాల బాటిల్ కూడా తెచ్చుకో నీ లాల బాటిల్ ఆడు తీసుకురాపో పోసిన బాటిల్ నింపిన మళ్ళీ యాక్టివ్ ఉంటాడు లేస్తే కానీ పండుకొని ఊలుగుతుండ్రు మందు లేకనా సారీ మందులు వేసుకుంటేనే నువ్వు యాక్టివ్ అవుతావు స్వెటర్ కూడా ఇప్పేసిన పెయ్యి కాలు బాగుంటుంది వేసుకో తగ్గిపోతుంది సరేనా మొన్ననే చాలా డేస్ అయింది కదా ఉండని చెప్పేసి పడేసిన పాత ఏమిటో పాతవి పడేస్తా చాలా డేస్ అయితే ఉండనే పడేసి 1 వీక్ కూడా కాదు అదే వినాయక చవితి ముందు రోజు పడేసిన అప్పుడు అంతా ఫీవర్లే సడన్గా వచ్చింది మా పిల్లలు ఇంటికాల మొత్తం తానికి అయిపోతే చైనాలో అప్పుడు మా పిల్లలకు జ్వరం వచ్చింది ఎంత ఏమన్నారే పని చేస్తేనే తగ్గుతుంది ఎంత తడిబట్ట పెడుతున్నా పని మేము టెన్షన్ పడుతున్నాం ఫీవర్ అని తొందరగా వండుకోవాలని చెప్పేసి 9:30కే వండుకున్నాము అంటే వాళ్ళు 9:30 వండుకుని నేను ఎడిటింగ్ చేస్తున్నాను అప్పటి నుంచి సడన్గా చూస్తే మూలుగుతున్నాడు పెయ్యి చూస్తే కాలుతుంది పండుకున్నాడు పోయి లేచేసి వచ్చి తీసుకొని చక్కగా వాళ్ళ నాన్న అనుకుంటున్నాను మధ్యరాత్రులు లేచిపోయి వాళ్ళ అందరూ పంపిస్తారు మెడిసిన్ వేస్తే తగ్గుతుంది పిల్లలకి అసలు వీడియో స్టార్టే చేసలేదు పొద్దున్నకి చెప్దాంలేదు వేయాలని కానీ వాడు లేచి నాన్న అనేది దానికి మంచిగా అనిపించింది సడన్గా లేచి నాన్న అంటున్నాడు వీడియో చేసిన చూపిస్తా వాడు లేచే ఉన్నాడేమోనే నిద్ర మబ్బులా జస్ట్ వండినట్టు మూలుకుండా ఉల్టా కప్పుకున్నా లేచి నాన్న అంటే వీడేంది నువ్వు పోయింది కూడా గమనించిందా అనుకున్నా వీడియో చూడు
కడుపు తగ్గిపోయింది కానీ జ్వరం వస్తుందా? అవును, సాయంత్రం కూడా కడుపు నొప్పి అని ఏడ్చిండు రాసేటప్పుడు. నువ్వు నాన్న ఎక్కడెక్కడ తిరిగినవే మా మధ్యాహ్నం లడ్డుని దూరం పెడదాం, మళ్ళీ లడ్డు కూడా జ్వరం వస్తే కష్టం. పొద్దునకెళ్ళి యాక్టివ్ అవుతాడు, మళ్ళీ స్కూల్ పంపొద్దు అనుకుంటాం కానీ పొద్దునకెళ్ళి యాక్టివ్ అవుతాడు. స్వెటర్ కొద్దిసేపు అయినాక వేస్తా, పిచ్చ వేడిగా ఉండి ఇప్పుడు ఇప్పిన, కొద్దిసేపు అయినాక చల్లగా అయితే పెయ్యి ఇస్తే బట్ట పెట్టుకుంటా. వాడు వచ్చే నీ కాడికి, వాడు ఎట్లా నీ కాడికే వస్తాడు. ఏడో తెరిచిరా? అపోలోలో తెరిచిరా? ఉండండి, నేను వేసుకుంటా, కొద్దిసేపు అయినాక వేసుకుంటా. వాడు రాడు, ఏడుస్తాడు. అటు సైడ్ వేసుకో, మళ్ళీ విన్ను కూడా అంటుతుంది, మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి అందరికి జ్వరాలు వస్తాయి. కొద్దిసేపు వాడు అనుకున్నాక మళ్ళీ ఇటు సైడ్ వేసుకుంటాలి. అటు సైడ్ వేసుకోవే, ఒకరి నుంచి ఒకరికి జ్వరం వస్తుంది. నేను వాడిని ఇటు సైడ్ వేసుకుంటా మళ్ళీ కొద్దిసేపు అయినాక. అపోలోలో తెచ్చిరా? అవే ఇంకా లేట్ అయితే మరీ కష్టం కదా, మెడిసిన్ లేకుండా తుడుచుకుంటూ ఎంతసేపు అంటూ ఉంటాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో నా ఫేస్ ఎందుకు ఇట్లుందంటే, యాక్చువల్లీ నిన్న గణపతి నిమజ్జనం చేసినప్పుడు ఇప్పుడు జంజీరం ఉంటుంది కదా, అది కూడా వేసేస్తుండే. నిన్న ఏందో ఏమో పెట్టుకుందాం అని చెప్పేసి గణపతి జంజీరం తీసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మా మమ్మీ ఫోన్ చేసి జంజీరం కూడా ఇంట్లో పెట్టుకుని అంటే వదులుతుంది, జంజీరం పెట్టుకోకూడదు, అతను వెంటనే వెళ్ళాలి జంజీరం కూడా అని చెప్పేసి. నేను ఎవ్రీ ఇయర్ ఇదే, ఫస్ట్ ఇయర్ కాదు లాస్ట్ 2 times కూడా పెట్టుకున్నా, వేసేసే వస్తుండే. కానీ ఈ ఇయర్ ఏం పెట్టుకుందాం అని చెప్పేసి గణపతి పైన క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ జంజీరం అట్లే ఇంట్లో క్లాత్ ఒక్కటే పెట్టుకునేదాన్ని, ఎప్పుడు జంజీరం వేసేదాన్ని. కానీ నా మైండ్ ఎట్లుందో ఏమో, బ్లాగ్లో కూడా చూపించింది జంజీరం పెట్టుకుందాం అని చెప్పేసి మంచి తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాను నేను. మమ్మీ వదులుతుంది పెట్టుకోకూడదు ఇంట్లో, గణపతి నిమజ్జనం ఇప్పుడే వేసేసి రావాలని. ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్ షాప్కి వెళ్ళిండు, జంజీరం కూడా వేసి, మా హస్బెండ్ అప్పటికి అంటేనే ఉన్నాడు జంజీరం పెట్టుకోకూడదు వేసి రావాలని. నా మైండ్ ఎక్కడో పోయింది ఏమో, ఎందుకట్లా చేసినానేమో. ఇప్పుడు చెప్పిన కాల్ చేసిన షాప్కి వెళ్ళిండు, వచ్చి వేసొస్తా ఇలా అన్నాడు, వచ్చి వేసేస్తే అదే నీళ్ళల్లో వీట్ చేసేస్తే అయిపోతుంది. ఎప్పుడు ఇట్లా వేసేదని కాదు, ఎందుకు ఈసారి కన్ఫ్యూజ్ అయిపోయింది అంతా. పెట్టుకుందాం అని చెప్పేసి ఇంట్లో పెట్టేసుకున్నా, అట్లా పెట్టుకోకూడదు ఏమో, నా మైండ్ అట్లా పోయింది సార్. ఇక తాయితే ఇకరా, తాయితే కట్టించుకుని వచ్చుండి మూత వరకు, రాత్రి అంతా ఫీవర్ కదా. ఏమైందని చెప్పిర్రు? తాత కట్టిపించుకున్నావు కదా, ఏమని చెప్పిండు తాత? డబ్బులు ఇచ్చిండా? డబ్బులు ఇస్తేనే కడతాన్నాడా? డబ్బులు ఇస్తేనే కడతారు. మరి ఏమైందని చెప్పిండు? జ్వరం వచ్చిందని చెప్పిండా? చెప్పిండంట, గాలిలాగా వచ్చింది అన్నాడంట. సో తాయితైతే కట్టించుకొచ్చిండు. అని పొద్దున జంజీరం కూడా వేసి రాలేమని చెప్పినా కదా, మళ్ళీ మా హస్బెండ్ ఫోన్ చేసినా వచ్చి మళ్ళీ అది ఇంత తీసుకుపోయి వేసేసి వచ్చిండు. నేను ఎవ్రీ ఇయర్ వేస్తా, అసలు ఈసారి ఎందుకేమో నా మైండ్ ఎక్కడో పోయింది. ఎందుకు పెట్టుకున్నానేమో, తీసి ఇంట్లో పెట్టుకున్నాను నేనైతే. ఆ క్లాత్ ఉంటాయి కదా, దేవుడి పైన క్లాత్, కింద పరిచే క్లాత్, ఇంకా పైన పందిరిలాగా వేస్తాం కదా, అవన్నీతో పాటు ఇది కూడా పెట్టేసుకున్నా. హస్బెండ్కి అప్పుడు అంటేనే ఉన్నాడు కానీ ఏం ఎందుకు ఇట్లా వేసినేమో, మళ్ళీ పోయి నీళ్ళలో ఏమని చెప్పినా వేసేసి అయితే వచ్చింది. అండ్ ఇవాళ వ్లాగ్ ఏది వేయలేదు, మొత్తం ఎక్కువ నాకు అదే టెన్షన్ ఉండే, ఎందుకు ఇట్లా అయింది ఈసారి అన్నట్టుగా ఉండే. ఏనైతే వేసింది కానీ కొంచెం ఉంటుంది కదా, ఎందుకు ఇట్లా అయింది సార్ అన్నట్టుగా అట్లా అయిపోయింది. ఇంకా వ్లాగ్ ఏది వేయలే. ఇంక ఈవినింగ్ వచ్చేసినాక వాడైతే తాయితే కట్టించుకొని వచ్చిండు అనమాట. చిన్నోడికి ఫుల్ ఫీవరు, మెడిసిన్ 2 hours-కి 3 hours ఒకసారి కంటిన్యూ చేస్తూనే ఉన్నా. టైజ్ అయితే కట్టించుకొచ్చినాం, తగ్గితే సరే, తగ్గకపోతే ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే చూపించుకొని రావాలి. యాక్టివ్గా ఉన్నాడు, జొన్న రొట్టెలు చేసిన తింటాడు, హెల్తీగా ఉంటాడు అని చెప్పేసి జొన్న రొట్టెలు చేస్తే జొన్న రొట్టెలు కూడా తిన్నాడు మంచిగా, కొంచెం యాక్టివ్ కూడా ఉన్నాడు. కానీ ఒళ్ళు అనేది కాలుతుంది అనమాట బాగా. మెయిన్గా రాత్రి అయితే అసలు మూలుకుంటా వండిండు, చాలా మూలిగిండు అసలు, కంటిన్యూగా వాడు నిద్ర పోలేడు అసలు రాత్రి. నిన్న కూడా ఫంక్షన్లో ఏమో బ్యాట్లు బజ్జీలు ఎక్కువ తిన్నాడంట, బాగా దగ్గుతుండు మూలుగుతుండు. ఇంకా నయం, ఆ 10:30కి ఊర్లో షాప్స్ మా హస్బెండ్ వెళ్ళిన టైంకి ఆ షాప్ క్లోజ్ చేస్తున్నారంట.
దొరికింది కాబట్టి నయం, లేకపోతే రాత్రి అంతా తడిబట్ట పెట్టినా కూడా తగ్గకుండా. నాకు చాలా భయం వేసింది, అసలు కంటిన్యూగా ఒళ్ళు కాలుతుంది. నేనేమో పాత మెడిసిన్స్ అన్నీ మొన్ననే పడేసిన, అన్ని ఎక్కువ రోజులు పెట్టుకోను. జ్వరం వచ్చింది ఇప్పుడు ఒకసారి తెచ్చుకుంటే దాన్ని ఒక 1.5 మంత్ పెట్టుకుంటే తర్వాత ఇంకా డేట్ ఉన్నా సరే పడేస్తా, ఓపెన్ చేసింది ఉంటుంది కాబట్టి. అసలు అనవసరంగా పడేసింది అనిపించింది నాకైతే. ఇంతకన్నా మంచిది పెట్టుకోలేదు. డేట్ ఉంటుంది అనమాట, డేట్ ఉన్నా సరే ఓపెన్ చేస్తా అని చెప్పేసి 1.5 మంత్ పెట్టుకొని పడేస్తా. మొన్నసారి అయితే ఒకటేసారి జ్వరం వచ్చింది, ఒకటే రోజు వచ్చింది జస్ట్. ఒక్కొక్కసారి వీడికి వాడికి ఏమి వేసినా ఇంకా కొత్త బాటిల్ అది అట్లా పడేసిన, మళ్ళీ ఇప్పుడు జ్వరం వచ్చింది. అసలు అనవసరంగా పడేసిన అని మస్తు ఇది అనిపించింది నాకైతే. అసలు ఒళ్ళు కాలిపోతుండే, అసలు ఇట్లా కచ్చి తడుపుకొని వస్తుంటే కూడా వేడి వేడి పొగలు పొగలు. సడన్గా వచ్చింది సాయంత్రం అంతా. మీకు ఆ బ్లాగ్లో చూపించిన హోంవర్క్స్ రాసుకున్నారు, మాట్లాడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, కానీ సడన్గా పడుకునేసరికి ఒళ్ళు కాలిపోయింది అసలు.